అందరికీ నమస్కారం. కొన్ని నంబర్లు ఉంటాయి. వాటిని మనం పేపర్ మీద పర్ఫెక్ట్గా రాయలేం. వినడానికి వింతగా ఉంది కదూ. సరే, ఈరోజు మనం ఆ నంబర్ల గురించే మాట్లాడుకుందాం. వాటి వెనుకున్న రహస్యమేంటో చూద్దాం. సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 దాని ఖచ్చితమైన విలువ ఏంటి? ఒక్క క్షణం ఆలోచించండి. వెంటనే మనం క్యాలిక్యులేటర్ తీస్తే 1.41421,356 అని వస్తుంది. ఆ చుక్కల అర్థమేంటి? అది అక్కడితో ఆగదని. సో ఇది కేవలం ఒక అప్రాక్సిమేషన్ మాత్రమే, అసలు విలువ కాదనమాట. దాని అసలైన విలువ ఒక ఇర్రేషనల్ నంబర్, అంటే కరణీయ సంఖ్య. దీని డెసిమల్స్ ఎప్పుడికీ ఆగవు, ఏ నమూనా రిపీట్ అవ్వదు. మరి ఇలాంటి నంబర్స్ని ఖచ్చితంగా ఎలా రాయాలి? ఆ ప్రశ్నకు సమాధానమే సర్డ్. సింపుల్గా చెప్పాలంటే ఒక రేషనల్ నంబర్ యొక్క ఇర్రాషనల్ రూట్నే సర్డ్ అంటాం. మ్యాథమెటీషియన్స్ ఇలాంటి ఎండింగ్ లేని నంబర్లను పర్ఫెక్ట్గా రాయడానికి ఈ సర్డ్స్నే వాడతారన్నమాట. ఓకే, ముందుగా ఒక సర్డ్ని ఎలా రాస్తారు, దాని స్ట్రక్చర్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ రూట్ సింబల్ పైన ఉన్న 5ని ఆర్డర్ అని పిలుస్తాం. సింబల్ లోపల ఉన్న 100ని రాడికాండ్ అంటాం. ఈ రెండు పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సర్డ్స్లో ఎన్ని రకాలున్నాయో చూద్దాం. వాటి లక్షణాలను బట్టి వీటిని కొన్ని గ్రూపులుగా డివైడ్ చేశారు. ఇక్కడ మనకు రెండు మెయిన్ టైప్స్ కనిపిస్తాయి. ఒకటి ప్యూర్ సర్డ్, అంటే దాని ముందు ఏ నంబరుండదు, 1 ఉన్నట్లే లెక్క, ఉదాహరణకు రూట్ 7. రెండోది మిక్స్డ్ సర్డ్, అంటే దీని ముందు 1 కాకుండా వేరే ఏదైనా రేషనల్ నంబర్ ఉంటుంది, 3√2 లాగా. డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది కదా. ఇది చాలా ముఖ్యమైన క్లాసిఫికేషన్. లైక్ సర్డ్స్ అంటే సజాతి సర్డ్లు. వీటిలో ఆర్డర్, రాడికాండ్ రెండూ సేమ్గా ఉంటాయి. వాటి ముందున్న నంబర్లు వేరుగా ఉండొచ్చు. కానీ అన్లైక్ సర్డ్స్ అలా కాదు. వాటిలో ఆర్డర్ గానీ రాడికాండ్ గానీ వేరుగా ఉంటుంది. అడిషన్, సబ్ట్రాక్షన్ చెయ్యాలంటే ఈ తేడా తెలియడం చాలా అవసరం. సరే, సర్డ్స్ని ఎలా గుర్తించాలో తెలిసిందే. ఇప్పుడు అవి ఒకదాంతో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయో చూద్దాం. వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే, మనం కేవలం లైక్ సర్డ్స్ని మాత్రమే యాడ్ చేయగలం లేదా సబ్ట్రాక్ట్ చేయగలం. ఇది ఆల్జీబ్రాలో లైక్ టర్మ్స్ని కలపడం లాంటిది. 3x + 2x లాగా. 3√5 + 2√5 కలిపితే 5√5 అవుతుంది. అంతే సింపుల్. మల్టిప్లికేషన్ డివిజన్ రూల్స్ అయితే ఇంకా ఈజీ. ఆర్డర్ గనక సేమ్గా ఉంటే లోపలున్న రాడికాండ్స్ని మనం డైరెక్ట్గా మల్టిప్లై లేదా డివైడ్ చేయొచ్చు. ఈ ఫార్ములాలు పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో భలే హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. మరిప్పుడు ఒక కొత్త ఛాలెంజ్. సర్డ్స్ యొక్క ఆర్డర్స్ వేర్వేరుగా ఉంటే అప్పుడు వాటిలో ఏది పెద్దది, ఏది చిన్నది అని ఎలా కంపేర్ చేయాలి? దీనికి ఒక మెథడ్ ఉంది. దీనికొక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, ఆ వేర్వేరు ఆర్డర్లకు మనం ఎల్సిఎం అంటే కసాగు కనుక్కోవాలి, రైట్? ఆ తర్వాత ప్రతి సర్డ్ని ఆ ఎల్సిఎం ఆర్డర్లోకి మార్చాలి. దానికి తగ్గట్టుగా లోపల రాడికాండ్ని కూడా అడ్జస్ట్ చేయాలి. ఇక ఆఖరి స్టెప్, ఇప్పుడు ఆర్డర్లు సేమ్ అయిపోయాయి కాబట్టి సింపుల్గా లోపలున్న నంబర్లను పోల్చడమే. ఏ రాడికాండ్ పెద్దదో అదే పెద్ద సర్డ్. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న థియరీని ఇప్పుడు ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. ఈ రూల్స్ కాంప్లెక్స్గా కనిపించే ప్రాబ్లమ్స్ని ఎంత ఈజీ చేస్తాయో మీరే చూడండి. ఈ ప్రాబ్లం చూడండి. √8 + √32 + √128 + √50. పైకి చూస్తే అన్నీ అన్లైక్ సర్డ్స్ లానే ఉన్నాయి కదా, కానీ అసలు మ్యాజిక్ వాటిని సింప్లిఫై చేయడంలోనే ఉంది. ప్రతి టర్మ్ని మనం సింప్లిఫై చేస్తే వాటిలో దాగి ఉన్న లైక్ సర్డ్స్ బయటకొస్తాయి. చూసారా? అన్నింటినీ సింప్లిఫై చేశాక మనకు 19√2 అనే చాలా సింపుల్ ఆన్సర్ వచ్చింది. ఇదే సర్డ్స్లో ఉన్న బ్యూటీ. చాలా కాంప్లెక్స్గా కనిపించేదాని వెనక ఒక సింపుల్ సొల్యూషన్ దాగి ఉంటుంది. ఇప్పుడు కాంజుగేట్ సర్డ్స్ అనే మరో పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకుందాం. ఇవి జంటగా ఉంటాయి, మధ్యలో ఉన్న సైన్ మాత్రమే మారుతుంది. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటిని మల్టిప్లై చేసినప్పుడు రూట్ పోయి ఎప్పుడూ ఒక రేషనల్ నంబరే వస్తుంది. మరి ఈ కాంజుగేట్ సర్డ్స్ ఎక్కడ ఉపయోగపడతాయి? డినామినేటర్లో, అంటే హారంలో సర్డ్ ఉన్నప్పుడు దాన్ని రేషనలైజ్ చేయడానికి. దీనికోసం న్యూమరేటర్ని, డినామినేటర్ని రెండింటినీ డినామినేటర్ యొక్క కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. ఇలా చేస్తే డినామినేటర్లో ఉన్న రూట్ మాయమైపోతుంది. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇర్రేషనల్ రూట్స్ని పర్ఫెక్ట్గా రాయడానికి సర్డ్స్ ఒక లాంగ్వేజ్ లాంటివి.
అడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలంటే లైక్ లేదా అన్లైక్ అని గుర్తించడం చాలా కీలకం. సింప్లిఫై చేస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అవుతాయి. ఇక డినామినేటర్స్ని రేషనలైజ్ చేయడానికి కాంజుగేట్ సర్డ్స్ ఒక సీక్రెట్ వెపన్. సర్డ్స్ అనేవి పర్ఫెక్షన్ అంటే ఖచ్చితత్వం గురించి మనకు నేర్పుతాయి. మ్యాథ్స్లోనే కాదు, మన నిజ జీవితంలో దాదాపుగా ఓకే అంటే అస్సలు కుదరని సందర్భాలు ఇంకెక్కడుంటాయి? ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో కలుద్దాం.